నగరంలో ఏసీ బస్ స్టాప్లు ఇటు సిటిజన్స్ కంటే ఎక్కువగా యాడ్ ఏజెన్సీలకు మాత్రమే పనికొస్తున్నాయి. సో సిటీలో పబ్లిక్ ఇబ్బందులు పడకుండా ఎస్పెషల్లీ ఎవరైతే బస్సులో ట్రావెల్ చేస్తారో వాళ్ళందరి కోసం ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేశారు. ఈ ఏసీ బస్ స్టాప్లో ఏసీతో పాటు ఇటు వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ కనెక్షన్స్, దీంతో పాటు ఫ్రీ వైఫై, అలాగే ఫీడింగ్ రూమ్, ఇవన్నీ సౌకర్యాలతోటి గతంలో ఈ ఏసీ బస్ స్టాప్లు స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ ఏసీ బస్ స్టాపుల్లో ఏసీ రావట్లేదు, అలాగే ఇందులో ఎట్లాంటి వైఫై లేదు, పవర్ కనెక్షన్ లేదు, ఎక్కడ కూడా పబ్లిక్ కానీ సిటిజన్స్ కానీ అవసరమయ్యే విధంగా లేవు. ప్రస్తుతం మనం కూకట్పల్లి బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏసీ బస్ స్టాప్లకు సంబంధించి 3 ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాగా ఇదొకటి. దానిలో యాక్చువల్గా పైన ఇది ఏ విధంగా ఇచ్చారంటే యాడ్ ఏజెన్సీలకు ఇచ్చారు. యాడ్ ఏజెన్సీలు పైన యాడ్ పెట్టుకోవచ్చు, దీని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళు చూసుకోవాలి. సో పైన యాడ్ వరకు అయితే బాగా పనిచేస్తుంది, దానికి డిజిటల్ లైట్స్ పెట్టారు. సో యాడ్స్ వాళ్ళు రెవెన్యూ పొందుతున్నారు. కానీ కింద బస్ స్టాప్కి వచ్చే వరకు మాత్రం అసలు మెయింటెనెన్సే లేకుండా పోతుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, సో ఈ కూకట్పల్లి బస్ స్టాప్ దగ్గర 3 ఉన్నాయి. ఈ 3 ఒకటి చూసుకుంటే ఇది అసలు పూర్తిగా క్లోజ్ చేసి పెట్టారు. ఇక్కడ డోర్ అనేది అసలు ఓపెన్ అవ్వట్లేదు. సో దీనిలో ఏసీలు ఉన్నా ఏసీలు పనిచేయవు, ఈవెన్ పబ్లిక్ వెళ్ళడానికి కూడా దీనిలో ఛాన్స్ లేదు, ఎందుకంటే దీనికి పూర్తిగా లాకేశారు. సో పైన వాళ్ళకి కావాల్సింది యాడ్, సో యాడ్ మాత్రం వాళ్ళకి పనిచేస్తుంది. కానీ ఈ బస్ స్టాప్ మాత్రం ఓపెన్గా లేదు. సో మిగిలిన 2 బస్ స్టాపులు మాత్రమే ఉన్నాయి. ఇది పూర్తిగా క్లోజ్ ఉంది, దీనిలో ఎవరు వెళ్ళడానికి లేదు. మనం చూస్తే లోపల అంతా ఈ గ్లాస్ నుంచి చూస్తే ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇది ఓపెన్ చేసినా కూడా ఓపెన్ కావట్లేదు. సో ఒకవేళ లోపల మనం చూస్తే పూర్తిగా చెత్త చెదారం ఉంది. సో దీన్ని ఓపెన్ చేయక కూడా చాలా రోజులు అవుతుందని దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఏసీ బస్ స్టాప్ పెట్టినా దీనికి మాత్రం దీన్ని యూజ్ చేయకపోవడంతో పబ్లిక్కి ఎలాంటి దీనివల్ల ఉపయోగం లేదు. కానీ యాడ్ ఏజెన్సీలకు మాత్రం యాడ్లు పెట్టుకోవడానికి ఈ బస్ స్టాప్లు చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని గతంలో ఇచ్చినప్పుడు ఈ యాడ్ ఏజెన్సీలకు ఇచ్చారు. సో వాళ్ళు డే టైము నైట్ టైము యాడ్ పెట్టుకోవచ్చు, కానీ దీంతో పాటు వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యాడ్లకు నుంచి వచ్చిన రెవెన్యూ తోటి ఈ బస్ స్టాప్లో మెయింటెనెన్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఈ యాడ్లు కూడా మేజర్ పాయింట్స్లో ఉంటాయి కాబట్టి లక్షల్లో ఈ యాడ్లు వీళ్ళు తీసుకుంటున్నారు తప్ప వీటి మెయింటెనెన్స్ మాత్రం పూర్తిగా మర్చిపోయారు. సో ఇంకొక బస్ స్టాప్ దీనికి ఆనుకునే ఉన్న, దీనిలో మొత్తం 3 ఉన్నాయి కదా, దీనికి ఆనుకునే ఉంది ఇంకొక బస్ స్టాప్ దగ్గరకు వచ్చాము. సో దీనిలో ఏసీలు మనకు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ అవి పనిచేయట్లేదు, ఏసీలు పనిచేయట్లేదు. దీనిలో టెంపరీగా ఫ్యాన్లు పెట్టారు, సో ఆ ఫ్యాన్లు కూడా తిరగట్లేదు. సో మనం ప్రస్తుతం బస్ స్టాప్లోకి ఏసీ బస్ స్టాప్లోకి ఎంటర్ అవుతున్నాం కదా. సో దీనిలో 2 ఏసీలు 2 ఫ్యాన్లు పెట్టారు కానీ ఏవి కూడా ఇందులో పనిచేసిన సిచ్యువేషన్ అయితే దాఖలాలు అయితే మనం కనిపించట్లేదు. ఇది ఒక ఏసీ పెట్టారు, సో దీన్ని ఆన్ చేసేవాళ్ళు లేరు, దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు లేరు. అలాగే ఇక్కడ ఫ్యాన్ కూడా చూస్తున్నాం కదా, ఈ ఫ్యాన్ కూడా దీన్ని చూసేవాళ్ళు లేరు, దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ బస్సు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టినా కానీ వాళ్ళకు ఎట్లాంటి యూజ్ అయితే మనకు ఈ బస్ స్టాప్ల వల్ల కనిపించట్లేదు. 2 రోజుల నుంచి పనిచేస్తలేవా? 2 రోజులు 3 రోజులా అది రిపేర్ ఉందంట, అట్లానే చేపిస్తా ఉన్నాడు సారు. సారా అవతల అది ఎందుకు మొత్తమే క్లోజ్ చేసి ఉన్నది? అది ఎందుకు లాక్ పడ్డదంట, ఇక లాక్ తీయడానికి రాలేదు, ఓపెన్ చేయాలి. ఎన్ని రోజులే లోపల మొత్తం చెత్త ఉన్నది? అదే 3 రోజులు 4 రోజులు నేను లోపల అంతా చెత్త, అది అట్లే చెత్త ఉన్నది, లాక్ పడ్డది, ఇంకా అట్లే ఊడ్చడం కదా. ఎండాకాలంలో మొత్తం ఎండలు ఉంటారు కదా జనాలు, మీరు అది క్లోజ్ చేసి పెట్టుకుంటే చేపిస్తారా? అట్లా చేపిస్తారా? ఏడుంటాడు మీ సార్? కొండపూలో ఉంటాడు. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, దానివల్ల ఇలా ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగట్లేదు. ఒక ఫ్యాన్ తిరుగుతుంది, కనీసం ఫ్యాన్లను పెడితే మనకు బాగుంటుంది. ఏసీ వస్తుందా? ఏసీ రాదు, అసలు ఫ్యానే రావట్లేదు, ఇంక ఏసీ ఎంచీలు వస్తుంది, ఫ్యానే రావట్లేదు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవి అన్ని పెడదాం అన్నారు, ఛార్జర్ అయితే ఒకటి ఉంది ఛార్జర్ పెట్టడానికి, ఏసీ మాత్రం లేదు. రేపు ఎండలు ఎక్కువ అవుతాయి, ఎట్లా ఉంటుంది? ఎండలు ఎక్కువైతే ఇలా కూర్చోలేము, బయట నిలబడింది బెస్ట్. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు? ఇక్కడ ఎట్లుంది బస్ స్టాండ్లో? ఏమైనా సవలతులు ఉన్నాయా? ఏసీ కానీ ఇట్లాంటివి ఏవి లేవండి. ఇక ప్రయాణికుల ముందే చాలా ఇబ్బంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే ఇక ఛార్జర్ అంటే ఒకసారి పనిచేస్తే ఒకసారి పని చేయదు, ఈ ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది, ఏసీ పని చేయట్లేదు, చాలా ఇబ్బంది. ఇక ఎండాకాలంలో అయితే ఇబ్బంది. ఇక్కడ నీట్నెస్ అదొకటి ముఖ్యమైనది, నీట్నెస్ ముఖ్యమైనది. ప్లస్ ఇప్పుడు ఏసీ చల్లగా లోపల ఉంటే ఎవరైనా కూర్చోగలుగుతారు, లేదంటే పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ముసలి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఉండే, ఇప్పుడు సరిగా మెయింటెనెన్స్ చేస్తలేరు. మెయింటెనెన్స్ లేదు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకుంటే బాగుండు. ఇక్కడ అన్ని మూత్రశాలలు కూడా బాగుండవు, బయట కూడా టాయిలెట్స్లలో కూడా అసలు క్లీనింగ్ ఉండదు. అందరికి వెళ్ళినప్పుడు స్మెల్ రావటము. ఇందులో కూర్చుందామంటే ఇక ఈ వేడి వల్ల ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాము.
ఇది కొంచెం ప్రజలకు ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం చూస్తే బాగుండు, మంచిగా చేస్తే సంతోషం. ఎట్లుంది లోపల ఏసీ ఇట్లా నడుస్తుందా ఏమన్నా? ఇటువంటి ఏసీ అయితే లేదు సార్, ఏసీ అయితే లేదు, ఇటువంటి పంకలు కూడా లేవు సరిగ్గా. వీళ్ళు ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఏమైనా రెస్పాన్సిబుల్ ఉండాలి వీళ్ళది. ఇక పబ్లిక్ అయితే ఇప్పుడు ఏంటంటే ఎండలు అయితే ఉన్నాయి, చాలా ఇబ్బంది, పిల్లలకు సంబంధించి పెద్ద మనుషులకు చాలా ప్రాబ్లం అవుతుంది. చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఏసీ బస్ స్టాప్స్లలో ఏసీలు పనిచేయట్లేదు. ఏసీలతో పాటు ఇటు ఫ్యాన్లు అన్నా, అట్లీస్ట్ ఫ్యాన్లు ఉన్నాయి కానీ అవి కూడా తిరగట్లేదు. అట్లీస్ట్ ఫ్యాన్లు అయినా పెట్టించాలి. మెయింటెనెన్స్ పూర్తిగా మర్చిపోయారు అని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడైనా అధికారులు కలగజేసుకొని దీనిలో ఏసీ పెట్టిస్తే, ఎందుకంటే రేపు సమ్మర్ ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉన్నది. సో బస్సుల కోసం మధ్యాహ్నం టైంలో వెయిట్ చేస్తున్న టైంలో లోపల కూర్చున్నంతసేపు అయినా, కొద్దిసేపు అయినా ఏసీ ఉన్నట్లయితే తమకు ఆ ఇబ్బందులు ఉండవంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు, సిటిజన్స్ చెప్తున్నారు. ప్రజెంట్ మనం సోమాజిగూడ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ పూర్తిగా మొత్తం 4 నుంచి 5 ఏసీ బస్ స్టాప్లు యాక్చువల్గా ముందు ప్లాన్ చేసి వీటిని ఓపెన్ చేశారు. సో ఇప్పుడున్న షెల్టర్స్లో ఏ దాంట్లో కూడా ప్రస్తుతానికి ఏసీ పనిచేయట్లేదు. కానీ పైన మాత్రం యాడ్స్ జబర్దస్త్ చేశారు. సో ఏ సీజన్కి ఆ సీజన్స్ యాడ్లు వేస్తున్నారు, కావాల్సినంత సంపాదన సంపాదించుకుంటున్నారు. సో ఇటు ఏసీ ఇవ్వకపోవడంతో పాటు పక్కనున్న ఇంకొక షెల్టర్లో జిరాక్స్ సెంటర్ కూడా ఇక్కడ వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారు, యాడ్ ఏజెన్సీ వాళ్ళు. సో యాక్చువల్గా ఇది పక్కనే ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్ ఉంటుంది. సో ఆర్టీఏ ఆఫీస్కి వచ్చే వాళ్ళంతా జిరాక్స్ల కోసము, ప్రింట్అవుట్ల కోసం ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు వీళ్ళు ఒక జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇది ఏసీ బస్ స్టాప్కు సంబంధించింది. సో కానీ యాడ్ ఏజెన్సీ వాళ్ళే దీన్ని వాళ్ళు రెంట్కి ఇచ్చేసుకొని మంచిగా ఇటు యాడ్లతోటి ఇటు ఈ జిరాక్స్ సెంటర్లకు ఇవ్వడంతో ఆ రెంట్ డబ్బులతోటి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పబ్లిక్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ అంటే వాళ్ళు చేసుకున్న ఏదైతే ఉంటుందో ముందస్తుగా ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేయడానికి దానిలో ఉన్న నిబంధనలు మాత్రం పాటించట్లేదు. సో మనం చూస్తున్నాం కదా, లోపల బస్ స్టాప్లోకి వచ్చాం. దీనిలో ఒక ఫ్యాన్ లేదు. ప్రస్తుతం మనకు కనబడుతున్న ఫ్యాన్ కూడా అది మొత్తం ఖరాబ్ అయిన స్టేజ్లో ఉంది. దీనికి ఇది ఫ్యాన్ మొత్తం కిందికి పడిపోయింది. దీనికి వేసుకోవడానికి స్విచ్ లేదు. ఇది పూర్తిగా పాడైపోయింది. సో దీంతో పాటు ఇక్కడ ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్టల్స్ అంటూ ఇచ్చారు కానీ ఇవి కూడా పనిచేయట్లేదు. సో యూఆర్ అండర్ సర్వీలియన్స్ అంటే సీసీ కెమెరా ఉండాల్సింది. ఇక్కడ సీసీ కెమెరా ఉందని చెప్తున్నారు. యాక్చువల్గా ఇంతకుముందుకు ప్రస్తుతం మనం చూపిస్తున్నాం కదా, ఈ ప్లేస్లో సీసీ కెమెరా ఉండేది. సో ఇక్కడ సీసీ కెమెరా కూడా లేదు కాబట్టి ఇక్కడ నైట్ టైంలో ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, భిక్షాటన చేసుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ పడుకుంటున్నారు. దాంతోపాటు కొంతమంది యూత్ కూడా దీనిలోకి వచ్చి నైట్ టైంలో ఇక్కడ సిట్టింగ్ వేయడం, మందు తాగడం అట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అని పెట్టారు కానీ ఇక్కడ ఏది కనిపించదు. సో మనం ముందుకు వచ్చి ఇక్కడ చూస్తే ఇది ఏసీ యాక్చువల్గా పనిచేయాలి. ఇది పూర్తిగా పాడైపోయిన సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో ఏసీ పనిచేయదు. ఇగో మనం చూస్తే టచ్ చేస్తేనే ఇది పూర్తిగా కింద పడిపోయే పొజిషన్లో ఉందంటే ఇది పనిచేయక ఎన్ని రోజులు అయిందో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో సిటీలో మొత్తంగా ఏర్పాటు చేసిన ఏసీ బస్ స్టాప్లో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో ఇదే సిచ్యువేషన్. మనం తిరిగి ఏ ఏసీ బస్ స్టాప్ చూసినా ఎందులో ఏసీ పనిచేయదు. ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ పేరుకే ఏసీ బస్ స్టాప్ కానీ వాళ్ళంతా బయటికి ఉండాల్సిందే. ఎందుకంటే లోపలికి వస్తే ఇదంతా కూడా పూర్తిగా ఇది రేకుల షెడ్ లాగా ఉంటుంది. ఇంకా హీట్ ఎక్కువగా వస్తుంది. దీనిలోకి వచ్చి లోపల కూర్చోవడం కంటే బయటనే ఉండడం మేలంటూ కూడా వాళ్ళంతా బయటనే నిల్చుంటున్నారు. సో ఈ ఏసీ బస్ స్టాప్లు పబ్లిక్ కోసం ఏర్పాటు చేసినవి కేవలం యాడ్ ఏజెన్సీలకు వాళ్ళు సంపాదించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. సో యాక్చువల్గా వీళ్ళు యాడ్ ఏజెన్సీలకు ఇచ్చిన తర్వాత ఇటు జిహెచ్ఎంసీలోని అడ్వర్టైజింగ్మెంట్ విభాగం ఆ అధికారులంతా కూడా వీళ్ళపైన మానిటరింగ్ చేయాలి. ఇవి పనిచేస్తున్నాయా, ఇందులో ఉన్న ఫ్యాన్ పనిచేస్తుందా, ఏసీ పనిచేస్తుందా, ముందుగా చెప్పినట్లు ఫ్రీ వైఫై వస్తుందా లేదా అనే అన్ని అంశాలను జిహెచ్ఎంసీ అడ్వర్టైజ్మెంట్ అధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడూ బయటికి రారు, ఎప్పుడు ఇట్లాంటి వాటిపైన నిఘా ఉండదు, వీటిపైన ఇన్స్పెక్షన్స్ ఉండదు. కేవలం యాడ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేదా అనే యాంగిల్లో మాత్రమే అడ్వర్టైజ్మెంట్ అధికారులు పనిచేస్తున్నారు. సో సిటీ మొత్తంగా ఏసీ బస్ స్టాప్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నెక్స్ట్ రాను సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా పబ్లిక్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు మేల్కొని యాడ్ ఏజెన్సీల పైన కఠినంగా ఉంటే తప్ప ఈ ఏసీ బస్ స్టాప్లు పనిచేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.